వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు టీశాట్ సిఇఓ వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారు. నమస్తే వేణుగోపాల్ గారు. సో ఎట్లున్నారండి? ప్రజాపాలన ఎట్లా నడుస్తుంది? టీశాట్ ద్వారా విద్యార్థులకి ఈ విధంగా అంటే ఈ సంవత్సరం దాదాపుగా 6 నెలలు అయిపోయింది అనుకుంటాను. ఎట్లా ఉంది ఉద్యోగపరంగా? సో టీశాట్ వరకు వస్తే టీశాట్ అంటే నేను సిఇఓ అయిన తర్వాత మొదటి స్థానానికి తీసుకువెళ్ళగలిగాను. దేశంలో చాలా ఛానల్స్ ఎడ్యుకేషనల్ ఛానల్స్ ఉన్నాయి. సో మొదటి ఛానల్ గతంలో కైట్ ఛానల్, కేరళ ఛానల్ ఉండే. ఓకే. నేను సిఇఓ అయిన తర్వాత 6 months తర్వాత మొదటి స్థానానికి ఇవాళ టీశాట్ తీసుకెళ్ళగలిగినాం. దీనికి కారణం ప్రధానంగా ప్రభుత్వం వచ్చిన వెనువెంటనే ఉద్యోగాల సంబంధించిన నోటిఫికేషన్లు వేయడం, ఉద్యోగాలు ఫిలప్ చేయడం వల్ల ఆ నోటిఫికేషన్ వేసిన వెంటనే మేము అన్ని ఆన్లైన్ కోచింగ్లు టీశాట్ ద్వారా, అది Group 1 కావచ్చు, Group 2 కావచ్చు, అదేవిధంగా డిఎస్సి కావచ్చు, టెట్ కావచ్చు, అన్ని ఉద్యోగాలకు సంబంధించి మేము నోటిఫికేషన్లు వచ్చిన వెంటనే కోచింగ్ ఇవ్వడం వల్ల కొంత నిరుద్యోగులు కానీ విద్యార్థులు కానీ టీశాట్ను ఎక్కువగా వీక్షించాలనేది మనకు అర్థమైపోయింది. దానివల్ల ఇవాళ టీశాట్ మొదటి స్థానానికి వచ్చింది. ఓకే. దాంతోపాటు రకరకాలుగా కంటెంట్ను ప్రొవైడ్ చేస్తుంది. ఆల్రెడీ స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించిన కంటెంట్ 11,000 hours స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించిన కంటెంట్ ఉంది. ఆ కంటెంట్ రెగ్యులర్గా ఒక షెడ్యూల్ ప్రకారము ఉదయం నుంచి 8 o'clock నుంచి సాయంత్రం 5 o'clock వరకు స్కూల్కి సంబంధించిన షెడ్యూల్ మొత్తం కూడా 3rd class నుంచి 10th class వరకు క్లాసెస్ నడుస్తుంటాయి. సో అదేవిధంగా ఈ కోచింగ్తో పాటు కొత్తగా ప్రోగ్రామ్స్, స్ఫూర్తి అనే ఒక ప్రోగ్రామ్ తీసుకున్నాము. సో ఈ దేశంలో మనకు ఆదర్శంగా ఎవరెవరు ఉన్నారు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ, వీరందరూ కూడా స్ఫూర్తి ప్రోగ్రామ్ కింద వచ్చి ఒక ఇంటర్వ్యూ చేయడము. సో ఇట్లాంటి ప్రోగ్రామ్ టీశాట్ ద్వారా చేస్తున్నాం. సో జనరల్ స్టడీస్ ఫర్ ఆల్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ తీసుకున్నాం. ఎవ్రీ టైం జనరల్ స్టడీకి సంబంధించి అందరికీ అన్ని అంటే ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వరకు, అది రైల్వే కావచ్చు, బ్యాంకింగ్ కావచ్చు, ఈవెన్ గ్రూప్స్ కావచ్చు, మిగతా ఏ అంశాలు డిఎస్సి కావచ్చు, వీరందరూ ప్రిపేర్ అయ్యారు. జనరల్ స్టడీస్ ఫర్ ఆల్ అని చెప్పి ఒక కంటెంట్ను ప్రొవైడ్ చేసి రెగ్యులర్గా ఒక ప్రోగ్రామ్ ఒక ఎపిసోడ్ వారుగా మేము అందిస్తున్నాం. సో ఇవన్నీ ప్రోగ్రామ్స్ వల్ల ఇవాళ టీశాట్ దేశంలోనే నెంబర్ 1గా ఎడ్యుకేషన్ ఛానల్గా నిలిచింది. ఓకే అండి. అండ్ ఇప్పుడు ప్రజాపాలన విషయానికి వస్తే సంవత్సరంలో దాదాపుగా 6 గ్యారెంటీలు అన్నారు. 6 గ్యారెంటీలు కేవలం 1 గ్యారెంటీ మాత్రమే అమలు చేస్తున్నారు, మిగతా 6 గ్యారెంటీలు గాలికి వదిలేశారని చెప్పేసి ప్రతిపక్షాల నుంచి వస్తున్న డిమాండ్. మీరు ఆ టైంలో కూడా ఒక సీనియర్ జర్నలిస్ట్గా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు కూడా గ్యారెంటీ ఉండడం అనేది జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం ఉంది, డెఫినెట్ గా ప్రజాపాలన అందిస్తారని చెప్పేసి. మరి ఏమైపోయినట్టు ఇవన్నీ? అందించట్లేదా? ప్రజాపాలన అందిస్తుంది కదా, ఎక్కడ అందిస్తుంది ప్రభుత్వం. సో గ్యారంటీల విషయంలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వము, ప్రజా ప్రభుత్వము 100% అమలు చేస్తుంది. 100%. ఎక్కడ? సో ఇవాళ అత్యధికంగా బడ్జెట్ తో కూడుకున్న రైతు రుణమాఫీ 22,000 కోట్లు ఆల్రెడీ బ్యాంకర్స్ కు రిలీజ్ చేసిన తర్వాత రైతుల ఖాతాలోకి 22,000 కోట్లు వెళ్ళిన వాస్తవం కదా. అక్కడో ఇక్కడ ఫస్ట్ 40 కోట్లు అన్నారు, తర్వాత 30 కోట్లు అన్నారు, తర్వాత 28 కోట్లు అన్నారు, ఇప్పుడు 21 కోట్లు మాత్రమే. ఏనండి, మొత్తము 31,000 కోట్లు వచ్చింది వాస్తవం. ఆ 31,000 కోట్లు ఎట్లా వచ్చింది? అన్ని రకాల లోన్స్ సంబంధించి, అంటే ఎల్టీ లోన్స్, లాంగ్ టర్మ్ లోన్స్ కావచ్చు, ఇతర రకాల పౌల్ట్రీ ఫండ్ సంబంధించిన లోన్స్ కావచ్చు, ల్యాండ్ డెవలప్మెంట్ లోన్స్ కావచ్చు, ఓన్లీ క్రాప్ లోన్స్ సంబంధించి వచ్చే వరకు ఈ సంఖ్య. సో ఇవాళ ఎక్కడనో అక్కడ టెక్నికల్గా ఇబ్బంది ఉండి కాలేని వాళ్ళకి కూడా ప్రభుత్వం రెక్టిఫై చేసే ప్రయత్నం చేస్తుంది. సో అత్యధిక బడ్జెట్తో కూడుకున్న రైతు రుణమాఫీ పూర్తి అయింది. గతంలో వేణు గారు, మరి కేటీఆర్ గారు ఒక సవాల్ విసిరారు షాబాద్ నుంచి, దమ్ముంటే ఏ గ్రామం అయినా సరే, కొండ్రెడ్డిపల్లి కావచ్చు, తర్వాత కొడంగల్ కావచ్చు, ఒక్క గ్రామంలో అయినా 100% అయినట్టుంటే మా బీఆర్ఎస్ పార్టీ నేతలందరూ రాజీనామా చేస్తామని. ఏ ఒక్క కాంగ్రెస్ నేతలు కూడా దానిపైన రాజీనామాకి ఖండించలేక. ఆయన మస్తు మాట్లాడతాడు, ఇప్పుడు రోడ్డు మీద ఉండి ఏదైనా మాట్లాడతాడు. ఇప్పుడు బాధ్యతగా ఉన్న ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు అమలు చేసి మాట్లాడతారు. సో అమలు చేసి చూపిస్తున్నారు. సో ఆయన ఇప్పుడు రోడ్డు మీద ఉన్నాడు కాబట్టి ఏదైనా మాట్లాడతాడు. ఆయన గతంలో సవాల్ ఇస్తే రాలేదు, టెస్ట్లోకి రామంటే రాలేదు ఎందుకో. సో కాబట్టి ఇప్పుడు రాజీనామా చేస్తాం, చేయమని పోమని చెప్పండి. ఇప్పుడు అదే రైతు రుణమాఫీ మీరు చేయలేదు, మీరు రాజీనామా చేస్తున్నాం, మేము ప్రజలకు పోతున్నాం, పోమని చెప్పండి. పోతారా? పోలేరు కదా. వాళ్ళు ఇప్పుడు వచ్చినా కూడా భారీ మెజారిటీ లేదు. వాళ్ళు అసలు ముందు రాజీనామా చేయమని, వాళ్ళు ఫస్ట్ వాళ్ళు చేయమని. ఊరికి ఇతర వాళ్ళని ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు రాజీనామా చేయడం కాదు, మీరు రాజీనామా చేసి ప్రజలకు వెళ్ళి మీకు ఇప్పుడు ప్రభుత్వం పట్ల మేము చేయలేదని ఒక నమ్మకాన్ని, మీరు అపనమ్మకాన్ని వ్యక్తం చేస్తారు కదా. మీరు అపనమ్మకం ఉంది మాకు ప్రభుత్వం మీద అని చెప్పి మీరే రాజీనామా చేసి పోరి, ప్రజలకు కోరి. ఎవరు వాళ్ళు గెలుస్తే పోరే అంటున్నా. ప్రజలు వాళ్ళకి తీర్పు ఏదైనా స్వాగతిస్తాము.
వాళ్ళకి అసలు ఎవరికి అసలు వాళ్ళు నమ్ముతారా ప్రజలు అసలు సంవత్సరంలో నిజంగా అసలు వ్యతిరేకత వాళ్ళని వచ్చింది. ఎవరు ప్రజాపాలన పైన సంవత్సరంలో నిజంగా వ్యతిరేకత వచ్చిందని చెప్పేసి అనుకోవచ్చా? ఎమ్మెల్యేలు కాస్త ఇప్పుడు వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? ఇవన్నీ ఉత్తి మాటలు. ఒకటే గుర్తుపెట్టుకో, ప్రజాప్రభుత్వము ఇవాళ స్కీమ్స్ అన్ని కూడా ఎట్లా అమలు చేయాలి మొత్తం అనే దాని మీదనే బాధ్యతతో వ్యవహరిస్తున్నది. ఇవాళ రైతు రుణమాఫీ పూర్తి అయింది. ఓకే, ఒక్కొక్కటిగా 200కి సంబంధించిన కరెంటు పేదలకు సంబంధించి 200 యూనిట్స్ సంబంధించి ఫ్రీగా అది అమలు అవుతున్నది. ఆర్టీసీ బస్సుది అమలు అవుతున్నది. సో ఇంటిగ్రేటెడ్ స్కూల్కి సంబంధించి ఆల్రెడీ శంకుస్థాపన నిర్మాణాలు జరుగుతున్నవి. సో ఒక్కొక్కటిగా ఒక్కొక్క స్కీమ్ను అమలు చేసుకుంటూ ప్రభుత్వం పోతున్నది. సో ఇచ్చిన ఒకటే గుర్తుపెట్టుకోండి, మేనిఫెస్టో రిలీజ్ చేసిందంటే, ఒక పార్టీ రిలీజ్ చేసిందంటే ప్రజలు మ్యాండేటరీ ఇచ్చారంటే 5 సంవత్సరాలు ఆ మేనిఫెస్టోను పూర్తి చేయాలి. 100% పూర్తి చేయాలి. 100 రోజులు 100% పూర్తి చేయాలి. 100 రోజుల్లో కొన్ని స్కీమ్స్ సంబంధించి ఇది 6 గ్యారంటీలో ఖచ్చితంగా ఇవి అమలు అవుతాయని చెప్పారు. ఆర్టీసీ కానీ, రైతుల రుణమాఫీ కానీ, ఇవన్నీ కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేస్తాం. అత్యధిక బడ్జెట్తో కూడుకున్నాయని కూడా పూర్తి అయిపోయినాయి కదా. ఇక మిగతా అంశాలన్నీ కూడా ఇవన్నీ కూడా ఇప్పుడు పెన్షన్స్ అనేది బేసిక్ సార్. 4000 రూపాయలు ఇస్తా అన్నారు, పక్క రాష్ట్రంలో ఇస్తున్నారు సార్ చంద్రబాబు నాయుడు గారు. మన దగ్గర ఏమైపోయింది, ఇంకా మన మిగులు రాష్ట్రం ఉండే తర్వాత సంవత్సరంలోనే 1,00,000 కోట్ల ఏమంటారు అప్పు తీయడంలో తెలంగాణ నెంబర్ 1 పొజిషన్ ఉంది. ఒక ఇటుక కూడా పెట్టలేదు, అయినా 1,00,000 కోట్లు ఏం చేసినారు డైరెక్ట్ అడుగుతున్నారు. దానికి ఆన్సర్ లేదు. ఎవరు అడుగుతున్నారు? నీకు అప్పులు ఈ రాష్ట్రానికి 7 లక్షల కోట్లు అప్పులు ఇచ్చిపోయాయి. అప్పులు తీర్చడానికి ఇప్పుడు 10 సంవత్సరాలు 7 లక్షల కోట్లు చేస్తే మీరు సంవత్సరంలోనే 1,00,000 కోట్లు 7 లక్షల కోట్లు అప్పులు చేస్తే అప్పులు తీర్చడానికి అసలు నిజంగా కూడా ఈ బడ్జెట్ జరిపోయే పరిస్థితి లేదు. అంత అప్పులు చేసిపోయారు. సో ఇవన్నీ కూడా ఆర్థిక ఒడుదుడుకులు. మీకు ముందే తెలియదా సార్ ఇంత అప్పులు ఉన్నాయి అది ఇది అని చెప్పేసి? ఆర్థిక ఒడుదుడుకులు అన్ని తెలుస్తాయి, అన్ని తెలిసే ఇచ్చారు హామీలు. ఓకే, అన్ని తెలిసే ఇచ్చారు. వాళ్ళు చెప్పిన రోజు 4 లక్షల కోట్లు అని చెప్పారు. కార్పొరేషన్కి సంబంధించిన అప్పులు రావని కూడా చెప్పారు. సో ఇవన్నీ కూడా ఆర్థికంగా ఒడిదుడుకులు ఎదుర్కొని రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేయాలి. వాళ్ళు చేసిన రుణమాఫీ ఏంది? 4 సార్లు అంటే కరోనా టైం 4 సార్లు చేస్తే మొత్తం వాళ్ళు ఇంట్రెస్ట్ మాఫీ చేశారు. ఇంట్రెస్ట్ మాఫీ, రైతు రుణమాఫీ కాదు. ఓకే, సో ఇవాళ రైతు రుణమాఫీ అత్యధిక బడ్జెట్తో కూడుకున్నది పూర్తి చేయగలిగింది ప్రభుత్వం. సో డెఫినెట్గా అన్ని స్కీమ్స్ ఇప్పుడు నువ్వు అన్న పెన్షన్ సంబంధించి కానీ ఇవన్నీ కూడా వరుసగా అన్నీ ఒక్కొక్కటి సాచురేషన్ పద్ధతిలో అన్ని ఒక దశల వారీగా పూర్తి అవుతాయి. ఒకేసారిగా అనేది అన్ని స్కీమ్స్ పూర్తి చేయాలనేది వచ్చిన ఆదాయాన్ని బట్టి ఖచ్చితంగా కూడా ఇచ్చిన హామీలన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పి ప్రభుత్వం ఆల్రెడీ ఒక్కొక్కటిగా పూర్తి అవుతుంది. సో డెఫినెట్గా ఇవాళ ఓఎస్ రైతు భరోసాకు సంబంధించి తీసుకున్నాం. రైతు భరోసా 7,500 ఇస్తున్నది వాస్తవం, మేనిఫెస్టో పెట్టింది. ఇవాళ ఈ సంవత్సరం 1 ఇయర్ పూర్తయింది కాబట్టి 1,000 రూపీస్ పెంచాలి, 5,000 నుంచి 6,000 చేయాలి మళ్ళీ సంవత్సరం తర్వాత. సో దీన్ని కూడా పూర్తి చేసుకోవాలనేది. సో ఒక దశల వారీగా చేయాలనుకుంటున్నారు. డెఫినెట్ గా ఓట్ల కోసం మీరు ప్రజలకు ఏమన్నా హామీలు ఇస్తారా? ఎవరు ప్రజలంతా పిచ్చోళ్ళగా కనిపిస్తున్నారు? నీకు ఇష్టం వచ్చేటట్టు నీ నోరున్నది ఏది మట్టి మాట్లాడితే నేనేం చేస్తా? నీ నోరు ఏది పడితే ప్రజలు పిచ్చోళ్ళని నువ్వంటే నేనేం చేస్తా? బాబు నువ్వు పిచ్చోడు అంటే నేనేం చేస్తాను? నువ్వు పిచ్చోడు అంటే నేనేం చేస్తా చెప్పు. సో ఇచ్చిన హామీలకు సంబంధించి మేనిఫెస్టోలో పెట్టిన హామీలు దశల వారీగా పూర్తి చేయాలనేదే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. అర్థమైందా? సో ఒక్కొక్కటిగా పూర్తి చేసే ప్రయత్నంలో ఈ ప్రభుత్వం ఉన్నది. ఇప్పుడు ఈ స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి సార్, అండ్ డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ భారీ స్థాయిలో విజయం సాధిస్తుంది. ప్రజలు ఎట్లా తీర్పిస్తే అట్లా వస్తుంది. కాన్ఫిడెన్స్ ప్రభుత్వము 100% గెలుస్తారని మేము నమ్ముతున్నాం. ప్రజలు ఎట్లా తీర్పిస్తే అట్లా వస్తుంది. ప్రజల తీర్పును నేను ముందే ప్రిడిక్ట్ చేయొద్దు ఎప్పుడే కానీ. అర్థమైందా? సో డెఫినెట్ గా ప్రజల విశ్వాసాన్ని ప్రభుత్వం పొందుతుంది. అండ్ రేషన్ కార్డుల విషయంలో హరీష్ రావు విజయం అనుకోవచ్చా, లేకపోతే అంటే ఆయన చెప్పినాకనే తర్వాత మళ్ళీ మీరు ప్రజా అట్లా అనిపిస్తే నువ్వు పెట్టుకో. అంటే చెప్పిన విజయం అంటే ఏమనుకో, అడిగే క్వశ్చన్ ఏంది అసలు? దానికి ఏమైనా అర్థం ఉందా? వాళ్ళు అట్లా చెప్పుకుంటున్నారు సార్. వాళ్ళు చెప్పుకుంటే నువ్వు అడుగుతావా? వాళ్ళు ఏదైనా చెప్పుకుంటారు. వాళ్ళు దోపిడీ చేశారు, చెప్పవు అడుగుపో. కాళేశ్వరంలో అడ్డగోలుగా దోపిడీ చేశారు, దాని పైన ఎందుకు నడుస్తుంది? చెప్తున్నా ఆల్రెడీ విచారణ జరుగుతుంది కదా. ఓకే, కమిషన్లు విచారణ జరుగుతుంది కదా. వాళ్ళని ఎవరు నమ్ముతారా? ఇప్పుడు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేదు. వాళ్ళు అడిగి నన్ను అడిగితే నువ్వు ఏదైనా ఆడతారా? రోడ్డు మీదకి వచ్చి రోడ్డు మీద ఉన్న వాళ్ళు ఏదైనా ఆడతారు. వాళ్ళు ఏదైనా ఇప్పుడు వాళ్ళు దోసుకున్నారు,
వాళ్ళకి అధికారం పోయింది కానీ మనీ పవర్ పోలే. వాళ్ళు దోసుకున్నారు, ఆర్థిక దోపిడీ చేసిరు, చేసి ఆర్థిక విచ్ఛిన్నం చేసిరు. ఈ తెలంగాణ ఆర్థిక మొత్తం విచ్ఛిన్నం చేసిరు. దాన్ని ఇప్పుడు మొత్తం సమకూర్చడానికి ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి. సో ఎట్లా ప్లాన్ చేసుకుంటుంది సార్ గవర్నమెంట్? ఎట్లా ప్రభుత్వం చేస్తుంది, ఎట్లా చేస్తుంది అంటే ప్లాన్ ఎట్లా చేస్తుంది, అప్పులు కట్టాలంటున్నారు, అన్ని జరుగుతాయి, అంతా అద్భుతంగా జరుగుతుంది. ఈ ప్రభుత్వము ప్రజాప్రభుత్వం, డెమోక్రటిక్ వెళ్తుంది. ఓకే. అండ్ ఇప్పుడు ఈ అంటే ఈ పర్యటనలో భాగంగా దాదాపుగా మేము ఎన్ని కోట్లు తీస్తున్నాం పెట్టుబడులు అని చెప్పేసి చెప్తున్నారు, కేవలం మాటల వరకే ఉందంటున్నారు సార్. సో ఇంప్లిమెంట్ ఎవరు కేటీఆర్ గారు అన్నారా, ఎవరు అది చెప్పు, మరి కూడా చెప్పు. ప్రతిపక్షాల నుంచి వస్తున్న డిమాండ్ సార్, వాళ్ళు అదే అంటారా బాబు, వాళ్ళు అడిగిన దానికి అధికారం వాళ్ళు అదే అంటారా అంటున్నా, మనకు కనపడతలేదా? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఐటీ మంత్రి శ్రీధర్ బాబు గారు దావోస్, అదేవిధంగా సింగపూర్ పర్యటనలో రోజు ఎన్ని ఎంఓయూలు జరుగుతున్నాయి, ఏ కంపెనీలు వస్తున్నాయి, ఎన్ని పెట్టుబడులు పెడుతున్నాయి, ఏ రకమైన ఇండస్ట్రియల్ ఇక్కడ వస్తున్నది, రోజు వస్తున్న మాధ్యమాల ద్వారా వస్తున్నారు, అవన్నీ చూస్తున్నారు కదా. అవన్నీ తప్ప వాళ్ళ దృష్టిలో కానీ లేలే అంటే ఇప్పుడు మాధ్యమాలలో వచ్చేది మొత్తం తప్ప, ఎంఓయూలు జరిగినాయని మొత్తం తప్ప. అరే ఏదో ఒక కార్యక్రమం చేయాలన్నప్పుడు ఎంఓయూలు జరగాలి కదా రావాలంటే. వాళ్ళు ఏదైనా గాలికి ఏదైనా మాట్లాడతారు, మాటల వరకు అంటారు, ఏదైనా అంటారు, వచ్చి జరిగినప్పుడు తెలుస్తుంది. ఓకే. అండ్ ఇప్పుడు ఏం సరే అంటే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మంత్రుల క్యాబినెట్ విస్తారణ ఏమన్నా ఉండే అవకాశం ఉంది? అది ముఖ్యమంత్రి గారిని అడగాలి. ముఖ్యమంత్రి గారి యొక్క పరిధిలో అది క్యాబినెట్కి సంబంధించి. సో క్యాబినెట్కి సంబంధించి ఎప్పుడు ఏంటి అనేది ముఖ్యమంత్రి గారి పరిధిలో ఉంటుంది, నేను మాట్లాడుకున్నది కాదు. ఓకే సార్. ప్రజాపాలన విషయంలో సంవత్సరంలో విజయవంతమైందని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? ఒక సీనియర్ జర్నలిస్ట్ గా కావచ్చు, మీరు ఎన్నో ప్రభుత్వాలు చూశారు దాదాపు. ఒక నేను అంటే మీ ఒపీనియన్స్, నా కెరియర్ లో నేను కవరేజ్ చేసిన, సో అనుకున్న దానికన్నా ఎక్కువగా చేసింది ప్రభుత్వం. సో చాలా మంది ఏం చేస్తారంటే ఇచ్చిన హామీలు తర్వాత చేద్దాంలే, 1 ఇయర్ తర్వాత చేద్దాంలే అనుకుంటారు. కానీ ఈ ప్రభుత్వం అట్లా అనుకోలేదు. వచ్చిన వెంటనే ఏకకాలంలో రైతులకు రుణమాఫీ చేయాలని ఒక కృతనిశ్చయంతో నిర్ణయం తీసుకొని చేసింది. సో ఇది తప్పించుకోవాలనుకోలేదు. ఓకే, ఒడిదుడుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆర్థికంగా ఇబ్బందులు కూడా వస్తాయి, ఏకకాలంలో చేస్తున్న విషయం కూడా ప్రభుత్వం తెలుసు. కానీ ఇచ్చిన మాఫీని మనం ఏదైతే మనం హామీ ఇచ్చినామో ఆ హామీని మాఫీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. అంతకన్నా ఇంకెక్కువేం కాదు. సో ఇవాళ రేపు పేదలకు ఇంద్రమ్మ ఇండ్లు ఇవ్వబోతున్నారు. మొత్తం దానికి సంబంధించిన గ్రామ సభలు నడుస్తున్నాయి. ఆ గ్రామ సభల్లో రకరకాల ఒపీనియన్స్ వస్తున్నాయి. ప్రజలు అడుగుతారు, అధికారులు అడుగుతారు, నాకు ఇది కావాలంటారు, అది కావాలంటారు. సో ఈ ఒపీనియన్ కోసమే కదా గ్రామ సభలు పెట్టింది. డెమోక్రటిక్గా సభలు పెట్టాలి కదా. సభలు పెట్టినప్పుడే కదా, సభలలో గ్రామ సభల్లో అడుగుతారు కదా, నాకు రేషన్ కార్డు రాలేదు, ఇంద్రమ్మ ఇల్లు లేదు, రకరకాలు అడుగుతారు. ఇవన్నీ ఒపీనియన్ తీసుకోవాలనే కదా. చాలా మంది ఏమంటే ఏదో జరిగిపోతుంది గ్రామ సభలు అంటే, ఎస్ ప్రజలు అడుగుతారే, అడగడానికే, ఆ ఒపీనియన్ తీసుకోవడానికే ఈ సభలు పెట్టింది. ఏదో కొంతమంది ఆగవాగం అయిపోతుంది గ్రామ సభలో, ఏమీ కాదు. ప్రజల ఒపీనియన్ వస్తుంది. ఒపీనియన్ వచ్చినా వాళ్ళకి ఏం కావాలో ప్రభుత్వం అందిస్తుంది. సోషల్ మీడియాలో అదే వస్తుంది సార్, తిరగబడుతున్నారు అది జనరల్ గా. ఇప్పుడు వచ్చేది వస్తుంది కానీ తెలియదా ప్రభుత్వానికి? ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కదా, ముఖ్యమంత్రి గారు తెలియదా? గ్రామ సభలు పెట్టినప్పుడు వాళ్ళ యొక్క అభిప్రాయం వస్తుంది, అధికారులకు కూడా వాళ్ళ ఆలోచన విధానం తెలుస్తుంది, మనం ఏం చేయాలి, వాళ్ళకి ఏం అందించాలనేది కూడా వస్తుంది. వచ్చిన మేనిఫెస్టోని ఒకటి కాదు, కాలానుగుణంగా మళ్ళీ ఏం మార్పులు తీసుకోవాలనేది కూడా తీసుకుంటారు. ప్రభుత్వం అంటే ఇది ఇచ్చింది ఒకటే కాదు, ఇవ్వంది కూడా, రేపు ఇవ్వబోయేది కూడా, కొత్తగా ఇచ్చే హామీ కూడా వస్తుంది పక్కన. సో నడుస్తున్న కాలం పరిపాలన విధానంలో మార్పులు చేర్పులు ఇవన్నీ జరుగుతుంటాయి. అండ్ జనాలు నిజంగా కేసీఆర్ ఏమన్నా మిస్ అవుతున్నట్టు ఏమన్నా అనిపిస్తుంది సార్? నీకేమనిపిస్తుంది చెప్పు. కేసీఆర్ కూడా ఆయన అసెంబ్లీకే వస్తలేడు. అసెంబ్లీకే వస్తాడు. ఆయనకు ఒక బాధ్యత ఇచ్చారు కదా. ఒక బాధ్యత ఇస్తే ఆ బాధ్యత నెరవేర్చడానికి గురించి ప్రజలు ఎందుకు ఆలోచిస్తారు? ప్రభుత్వం అంటే పాలకులు ప్లస్ ప్రతిపక్షం రెండు కలిపితేనే ప్రభుత్వం. ఆయన ఆ పాత్ర పోషించకుండా సభకే వస్తలేడు. ఆయన పాత్రదారుడే కదా, ఆయన పాత్ర తీసుకున్నాడా లేదా, లేకపోతే ఇంకొకరికేమో అప్పచెప్పలే కదా. బాధ్యతను నెరవేర్చడం గురించి వారు, ఆ బాధ్యత నిర్వహించని వారి గురించి ప్రజలు ఎందుకు ఆలోచిస్తారు? మనం ఎందుకు అనుకోవాలి అట్లా? ఆయన ఇప్పుడు మీకు
ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అనుకోవచ్చా, బీజేపీ అనుకోవచ్చు? వాళ్ళు ఎవరు అనుకుంటే వాళ్ళు అనుకోవాలి, మనకి. ఎందుకంటే బీజేపీ ఎక్కువ శాతం విమర్శించట్లేదు కానీ బీఆర్ఎస్ ని ఇప్పుడు విమర్శిస్తారు. వాళ్ళు ఒక బాధ్యతలో ఉన్నారు, బీజేపీ వాళ్ళు కూడా ఒక బాధ్యతలో ఉన్నారు. ఏది పడితే అది వాళ్ళు విమర్శిస్తే వాళ్ళకు కూడా కొంత కౌంటర్ పడుతుంది బీజేపీ వాళ్ళకు కూడా. ఎందుకంటే వాళ్ళు కేంద్రంలో బాధ్యతలో ఉన్నారు, వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు, రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది. సో వాళ్ళకు కూడా కొంత రెస్పాన్స్ ఉంది, తెలంగాణ రాష్ట్రానికి ఏమేమి ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలి, అభివృద్ధి కార్యక్రమంలో వాళ్ళు కూడా భాగస్వామ్యం కావాలి. సో కాబట్టి ఎవరు ప్రత్యర్థి అనే దాని మీద వాళ్ళు తెలుసుకోవాలి, కానీ ఈ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఎందుకు చెప్తుంది? అంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. ఇప్పుడు అది వాళ్ళేమో ఈడీ ఎంటర్ అయింది, బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటే, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అక్కడ కేంద్ర మంత్రులతోటి ఆడిపిస్తున్న ఆట అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు అంటున్నారు. వాళ్ళు ఎట్లా వాళ్ళు ఏమనుకుంటే ఇప్పుడు ఎవరికేం సంబంధం చెప్పు, వాళ్ళు ఏదైనా అనుకోని, వాళ్ళు అనుకుంటే ఎవరికేం సంబంధం, ఎవరికి దాని పోయేదే ఉంది వచ్చేదే ఉంది. వాళ్ళు ఇట్లా అనుకుంటారు, వాళ్ళు అట్లా అనుకుంటారు, మనకి ఏం సంబంధం? కేంద్ర మంత్రులు కలవద్దా, రాష్ట్ర ముఖ్యమంత్రి కలవాలి కదా. వాళ్ళ ఇంట్లో కూర్చోవాలా, వాళ్ళ ఫామ్ హౌస్ లో కూర్చోవాలా, కేంద్ర మంత్రులను కలవాలి, ఆ శాఖలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమం తెచ్చుకోవాలి, అభివృద్ధి చేసుకోవాలి తెలంగాణ. వాళ్ళని భాగస్వాములు చేయాలి, భాగస్వాములు కాకపోతే వాళ్ళని కూడా ప్రశ్నించాలి. ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం. వాళ్ళు వీళ్ళని కలవడం వల్ల ఏదో అయిపోయింది అనుకుంటే వాళ్ళు అనుకుంటే వాళ్ళు భ్రమ పడితే ఇప్పుడు మరి అంత భయం ఎందుకు వాళ్ళకు? అభివృద్ధి కోసం కలిస్తే కూడా భయం పడితే వాళ్ళ ఆలోచన వాళ్ళకి ఏమున్నదో మనకేం తెలుసు. వాళ్ళు ఏదనుకుంటే ఎవరు పట్టించుకుంటారు? ఇంకా 4 సంవత్సరాలు విజయవంతంగా రన్ అవుతుంది అనుకోవచ్చు. ఎందుకు రెండు కాదని నీకు అనిపిస్తుందా? అట్లా అంటే మధ్యలో వాళ్ళ మంత్రులు వ్యతిరేకం అది దాని మధ్యలో వచ్చినాయి కదా సార్, రూమర్స్ ఇప్పుడు గాలి మాటలు ఇవన్నీ తెచ్చిన అన్నారు చెప్పు. ఓకే, ఇవన్నీ అద్భుతంగా విజయవంతంగా 1 year పూర్తయింది, మరో 4 సంవత్సరాలు పూర్తి అవుతుంది. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం 100% రావడానికి ప్రయత్నం చేస్తుంది. ప్రజల విశ్వాసాన్ని ఈ ప్రభుత్వం మరోసారి కూడా పొందుతుంది. ఇప్పుడు గ్రామ సభల పైన మెయిన్ వ్యతిరేకత వస్తుంది సార్, దాని ఇప్పుడే చెప్తే కదా వ్యతిరేకత కాదయా, వాళ్ళ ఒపీనియన్, వాళ్ళ అభిప్రాయాలు వస్తున్నాయి. ప్రజల యొక్క అభిప్రాయాలు వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకోవద్దా? అభిప్రాయాలు తీసుకుంటే వ్యతిరేకతని భావిస్తే ఇంకా అది ఎవరేం చేయరు. ఇట్లాంటివి పెట్టకనే కదా బీఆర్ఎస్ పార్టీ ఇట్లాంటివి పెట్టి ఇట్లాంటి అభిప్రాయాలు ప్రజలు తీసుకోలే కదా, అంత ఏకపక్షంగానే కదా పోయింది వాళ్ళు. ఈ ప్రభుత్వం అట్లా ఏకపక్షంగా పోదు, గ్రామ సభలు పెడితేనే కదా ప్రజల యొక్క అభిప్రాయాలు తెచ్చేది. అడిగినప్పుడు నేను నీకు ప్రశ్నించే తత్వంగా కనపడవచ్చు, కానీ తన ఒక అభిప్రాయం ఎందుకు తీసుకోవు? అండ్ ఇప్పుడు బీసీల కులగణన తర్వాతనేనా సార్ స్థానిక సంస్థలు? అది ఏ సంస్థలు ఇప్పుడు స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికలు ఎట్లా జరుగుతాయి, ఎప్పుడు జరుగుతాయి, అది మన పరిధిలో, నీ పరిధిలో, నా పరిధిలో అంశం కాదు. ఓకే, అండ్ బీసీ కులగణన పైన డెఫినెట్లీ బీసీ కులగణన జరగాలని ఈ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నది. ఆ కులగణన కూడా పూర్తయింది, ఆ పూర్తి రిపోర్ట్ కూడా ఇలా బీసీ కమిషన్ సంబంధించి ఇవ్వబోతున్నారు. చిత్తశుద్ధి కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంది, ప్రజాప్రభుత్వం అనుకున్నది. గత ప్రభుత్వాలకు లేదు, బీసీల పట్ల కానీ బీసీ కులగణన పట్ల కానీ ఎవరికి లేదు. బీజేపీకి లేదు, బీజేపీలు దానికి వ్యతిరేకమే. ఓకే, ఫైనల్ క్వశ్చన్. బీజేపీలు దానికి వ్యతిరేకమే కులగణనకి. ఓకే, అండ్ జగ్గారెడ్డి గారు మొన్న మీడియా చిట్చాట్ లో రాజకీయ కక్ష సాధింపు చర్యలు చేపట్టడం పద్ధతి కాదు, గతంలో రోషయ్య గారు, కిరణ్ కుమార్ వీళ్ళు ఎవరు చెయ్యలేదు అని చెప్పేసి ఒక మాట చెప్పడం అనేది జరిగింది. సో ఇప్పుడు మీడియా చిట్చాట్ లో అన్నారు సార్, పేపర్లలో కూడా వచ్చింది. అంటే ఇక్కడ ఏమైనా రాజకీయ కక్ష సాధింపు చర్యలు ఏమైనా చేపట్టారు? మా జగ్గన్న ఏది చూసినా అన్ని కరెక్టే మాట్లాడుతుంటాడు, అట్లా ఏం లేదు. ఏం మాట్లాడదు నేనైతే వినలేదు, ఏది మాట్లాడినా మా జగ్గన్న కరెక్టే మాట్లాడుతున్నాడు. రాజకీయ కక్ష సాధింపు చర్యలు జరుగుతున్నాయి అయితే ఎవరు జరుగుతున్నాయి అన్నారు? వారే అంటున్నారు. వారు అన్నది దానికి వచ్చిన అన్నడితే నేనేం చెప్తా చెప్పు రాజు. ఓకే, నేను అన్నది ఇప్పుడు వాళ్ళు అన్నది అనలేదు, నువ్వు అవన్నీ ఊరికనే వచ్చిన అన్నడితే నేనేం చెప్తా? చిట్చాట్ లో చెప్పారు సార్, అది నాకు తెలియదు. అది మరి నాకు తెలియని దానికి నేను చెప్తే మళ్ళీ నేను ఒకటి చెప్తే ఎట్లా బాగుండదు కదా. ఓకే, అర్థమైందా? ఏదైనా